నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జగన్ ప్రభుత్వంలో చేసిన తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ స్కామ్ మహాపాపం నిజం అంటూ పిడుగురాళ్ల పట్టణంలో రాత్రికి రాత్రి భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అది అసలు నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం అంటూ పట్టణంలో ప్రధాన సెంటర్ లో దర్శనమిచ్చాయి. ఫ్లెక్సీలు వైసీపీ పెద్దలు 251 కోట్ల రూపాయలను తమ జేబుల్లో నింపుకున్నారని ఫ్లెక్సీలో రాసిన వైనం ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు గురిజాల నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. పిడుగురాళ్ల పట్టణంలోని ప్రజాశక్తి నగర్ నందు కొలువై ఉన్న సువర్చ సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి రథోత్సవం మరియు కళ్యాణోత్సవం 19వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుండి ఆంధ్ర బ్యాంక్ సెంటర్ వరకు నిర్వహించిన రథోత్సవం ఊరేగింపు కార్యక్రమంలో గురిజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, గురిజాల ఆర్డీఓ మురళీకృష్ణ, గురిజాల డిఎన్పీ జగదీష్ పాల్గొని రథోత్సవ ఊరేగింపును ప్రారంభించడం జరిగింది. చెప్పబాబండి దత్తు జై ఈ కార్యక్రమానికి ఈ కన్నుల పండుగ జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులుగా తీసుకున్నందుకు ఆ స్వామివారి ఆశీస్సులు మన గురుజాల నియోజకవర్గ ప్రజానీకానికి ఎప్పుడు ఉండాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం కర్ణాటక చరిత్రలోనే ఒక కన్నుల పండుగ జరిగే ఈ మహోత్సవం కర్ణాటక చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతా ఉంది. అందుకే మనందరం కూడా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి రాని వాళ్ళు అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు కమిటీ వాళ్ళకి, దేవస్థాన కమిటీ వాళ్ళకి, ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, భక్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా మరి స్వామివారి రథోత్సవాన్ని జాగ్రత్తగా మరి దగ్గరుండి డిపార్ట్మెంట్ పరిరక్షించుకొని అందరూ జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పరిధిలోని మాచూరు మండలం పిన్నెలి గ్రామంలో 5 సభ్యులతో కూడిన ఎస్సీ కమిషన్ బృందం పర్యటించింది. ఇటీవల మృతి చెందిన మంద సాల్మన్ కుటుంబాన్ని కమిషన్ సభ్యులు పరామర్శించారు. మృతికి గల కారణాలను మరియు సంఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమాచారాన్ని సేకరించారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న మోటుమర్రి పేతూరు నివాసానికి వెళ్లిన కమిషన్ సభ్యులు అతని భార్యతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో బాధితులకు న్యాయం చేస్తారని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చారు. అర్జీదారుడు ఎవరు? ఉంటున్నా ఒక్కదాన్ని ఏం చేస్తుంది.
ఏమన్నట్టు జరిగింది ఏం చెప్తున్నా చేసేది చేసే కదా అవన్నీ ఎందుకు తీయలేదండి పోస్టర్స్ అన్ని తీయలేదు కదా ఇన్ఫార్మ్ చేశారా ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు సార్ అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేశాను సార్ వాళ్ళు ఎందుకు తీయలేదు ఇప్పుడు దాకా తీసేది సార్ ఆల్మోస్ట్ అన్ని సంబంధాలు కావచ్చు లేకుంటే పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు ఏదైనా వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని ఏదో అంటారు లేకుంటే వీళ్ళ పార్టీకి దూరం చేస్తారన్న ఆ తత్వంతో వీళ్ళందరూ కూడా అయిపోయారు. దానికి రాజకీయాల్లో అయితే మేము ఎందుకు అనుకోవాలి? మేమైతే మాత్రం మా వైపు నుంచి మా చుట్టాలు మేమైతే మాత్రం బయలుదేరిపోతాం మేము అన్నాం. ఈ క్రమంలో వాళ్ళు మేము కలిసిన టైంలో పోలీసులు ఊళ్ళోకి రాలేని పరిస్థితి. పిడుగురాళ్ల 12వ వార్డు నందు ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల శంకుస్థాపన కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయం కోసం దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగిన మహిళ. దాచేపల్లి మండలం బుట్రుపాలెం గ్రామానికి చెందిన రిజ్వానా కుటుంబ కలహాలతో తనపైన దాడి జరిగిందని 20 రోజుల నుండి పోలీస్ స్టేషన్ కు వస్తున్నా కనీస న్యాయం చేయట్లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దాచేపల్లి సీఐ కొన్నూరు భాస్కర్ తనను అసభ్యంగా మాట్లాడుతూ బయటికి గెంటేశారంటూ మనస్తాపం చెంది పురుగుల మందు సేవించిన రిజ్వానా హుటాహుటిన 108 లో గురుజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. దాచేపల్లి సీఐ కొన్నూరు భాస్కర్ 20,000 రూపాయలు లంచం తీసుకుని కూడా న్యాయం చేయలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పాడలు చెల్లెలు ఒక ఇల్లు ఉంటే పేరు రిజిస్ట్రేషన్ చేస్తావా చేయదని కారం పోసి బెల్ట్ తో కర్రలతో కొట్టి పట్టుపాలలో పడేసి చిలుకుపేట వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇల్లు రాసియాలంట. వాళ్ళతో నానా యాత్ర పడుతున్నా నేను. చిత్ర హింసలు పెడుతున్నారు నాకు. నేను అందుకనే కేసు పెట్టాం. వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక కేసు పెట్టాం. రమాదేవి మనేష్ నేను 20 రోజులైంది కేసు పెట్టి. ఎస్ఐ గారు సిఐ గారు పట్టించుకోవట్లా. ఎస్ఐ దగ్గరికి పోతే సిఐ దగ్గర పోమంటాడు, సిఐ దగ్గర పోతే ఎస్ఐ దగ్గర పోమంటాడు. లాస్ట్కి సిఐ గారు పోవే గాలి ఉండ బయటికి స్టేషన్ నుంచి వెళ్ళవే వెళ్ళాలని తిట్టినట్టు తిడుతుంటాడు ఎస్ఐ గారు లంచాలు తీసుకొని. నేను కూడా 20,000 కట్టా ఎస్ఐ గారికి సిఐ గారికి. బట్రుపాలెం అండి. మా ఆవిడ నేను ఇద్దరం గొడవ పడ్డాం. పడితే మా మరదలు వచ్చి మా అమ్మని కారం పుచ్చి గుడ్డు కారం తీసుకొని కొట్టింది సార్. అయితే మా అమ్మ 20 రోజుల నుంచి గత 20 రోజుల స్టేషన్ తిరుగుతుంది. అయినా ఎస్ఐ గారు సిఐ గారు పట్టించుకోవట్లా. 2 రోజుల క్రితం ఎస్పీ గారి దగ్గర ఇల్లు కూడా వచ్చింది. రాత్రి స్టేషన్ దగ్గరికి వస్తే సిఐ గారు నువ్వు ఎవరు రావటానికి అని చెప్పి మా అమ్మ చేయబట్టుకుని లాగి ఇస్త్రీ బయటకు నెట్టేసింది సార్. అంత అవసరం ఏంది? ఇన్నాళ్ళు మేము 20 రోజులు బట్టి మా అమ్మ తిరుగుతుంటే కనీసం ఈ స్టేషన్ వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మా అమ్మ జరిగితే దాని బాధ్యత సిఐ గారు ఉంటారా? ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు కదా, ఈ పురుగుల మందు ఎందుకు తాగింది? ఎందుకంటే ఆ సీఏ గారు రాత్రి తిట్టింది సార్ మా అమ్మగారిని. తిట్టాల్సినంత అవసరం ఏంది? ఏమే పోవే అని అనాల్సినంత అవసరం ఏంది సార్ సీఏ గారికి? ఆయన కూడా డ్యూటీ చేస్తున్నాడుగా, డిపార్ట్మెంటే అతను కూడా
అంత తిట్టాల్సిన అవసరం లేదు సార్ మా అమ్మగారు. పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ పట్టణ అధ్యక్షులు బొమ్మిన ఆలయ్య అన్నారు. గురువారం పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని పల్నాటి వీరళ్ల అంకాలమ్మ తల్లి దేవాలయంలో పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ సోదరుడు వెంకట్రామరెడ్డికి బెయిల్ మంజూరు కావాలంటూ వైసీపీ నేతలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండపాడులో ఇటీవల జరిగిన జంట హత్య కేసులో ఎలాంటి సంబంధం లేకపోయినా కక్ష సాధింపుతోనే కుటుంబ ప్రభుత్వం పకడ్బందీగా కేసులు పెట్టి జైలు పాలు చేశారంటూ ఆరోపించారు. ఈ రోజుకు అక్రమంగా కేసు బనాయించి 50 రోజులు జైలులో ఉంచారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మన పిన్నెల్లి సోదరులపై అక్రమంగా జైల్లో పెట్టి 50 రోజులు. ఈ సందర్భంగా కారంపూడి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పల్నాటి ఇలువలపైన అంకాలమ్మ తల్లి యొక్క సన్నిధిలో వారి ఇల్లు కూడా వారి బెయిల్ రావాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమం ఈరోజు జరిపాము. ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో చూస్తే పిన్నెల్లి సోదరులకి ఎటువంటి సంబంధం లేకపోయినా గుళ్ళపాటు జంట హత్య కేసుల్లో ఇరికిస్తడం చూస్తుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంకొద్దిగా ఉత్సాహంగా త్వరలోనే మన నాయకుడు ఖచ్చితంగా వస్తాడు. మన అమ్మవారి దయతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఎప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటారు. రాబోయే రోజుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరోసారి గెలుస్తారు. ఎప్పటికైనా కానీ న్యాయం గెలుస్తుంది. ఈరోజు అంకాలమ్మ గుడిలో బెయిల్ రావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం అందరం కలిసి పనిచేయాలి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కారంపూడి వెలువెల్పోయినటువంటి వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు నరసరావుపేట జిల్లా అధ్యక్షుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వారి సోదరులకి పిన్నెల్లి వెంకటరామరెడ్డికి ఇద్దరికి కూడా బెయిల్ రావాలి, బెయిల్ మంజూరు చేయాలని ఈరోజు కారంపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీర్ల అంకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు అందరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున అమ్మవారి దయ వల్ల తొందరలో అన్నదమ్ములు ఇద్దరు కూడా బెయిల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో గురువారం జరిగిన శ్రీ నాగమునీంద్ర స్వామి తిరునాళ్ల మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుడు పాల్గొన్నారు. నాగమునీంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గుడి ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని భక్తులకు మరియు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అభయ ఆయుర్వేద ఈరోజు పేర్లపాడులోని నాగమునీంద్ర స్వామి దేవాలయానికి వచ్చాము. దేవుడి యొక్క దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. అట్లాగే అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఇక్కడ ఉండటం ఒక విశేషం. పక్క జిల్లాల నుండి కూడా విశేషంగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నాగమునీంద్ర స్వామి, కాశీ విశ్వేశ్వర నాగమునీంద్ర స్వామి దేవాలయం కాశీ నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి విగ్రహంగా మంచి మహిమగల దేవుడిగా ప్రతీతి. బిడ్డలు పుట్టిన వాళ్ళు ఎవరున్నా సరే
ఇక్కడికి వచ్చి మొక్కుంటే బిడ్డలు పుడతారనేది మరి భక్తులందరూ కోరికలు ఎన్నో వందలాది మంది భక్తులకి వేలాది మంది భక్తులకి కోరికలు తెచ్చినటువంటి దేవుడు ఈ రోజు నాగమునీంద్ర స్వామి దర్శనం చేసుకున్నందుకు అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుడి అభివృద్ధికి కమిటీ వాళ్ళు చాలా చక్కగా కష్టపడి పనిచేశారు. గుడి నిర్మాణ అభివృద్ధి చేశారు. వారందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవాలని కమిటీ పెద్దలను కోరుతున్నా, గ్రామ పెద్దలను కోరుతున్నా. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకాల ద్వారా కూడా సహకరిస్తాం. ప్రభుత్వం నుండి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కూడా మొక్కలు పెంచుకోవడానికి గుంటలు తీయడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఓ ప్రపోజల్ పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చుట్టుపక్కల మంచి వృక్షాలు, మంచి ఆక్సిజన్ ఇచ్చేవి పవిత్రమైనటువంటి వృక్షాలు పెంచితే ఇంకా ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అందువల్ల పెద్ద ఎత్తున 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, గుడి కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకోవాలని, బాధ్యత తీసుకోవాలని, ఆ మొక్కలను సంరక్షించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.